ఎవరైనా మన మీద దాడి చేస్తుంటే ఆ దెబ్బ తగిలే వరకు ఆగాలా లేక ముందే మనల్ని మనం కాపాడుకోవచ్చా? ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మన ఇండియన్ లా ప్రకారం ఆత్మరక్షణ అంటే ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈరోజు క్లియర్గా చూద్దాం. ఎందుకంటే దీని చుట్టూ చాలా అపోహలున్నాయి. సరే, అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్తోనే మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, దాడి మొదలయ్యే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. మన లా ఏం చెప్తోందంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఫస్ట్ బ్లో తగిలేదాకా వెయిట్ చేయాల్సిన పనే లేదు. నిజానికి ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, ఈ మొత్తం టాపిక్ సారాంశం మనకు అర్థమైపోయినట్టే. సరే, ఫస్ట్ దెబ్బ తగలక ముందే మన రైట్ స్టార్ట్ అవుతుంది అన్నాం కదా. మరి ఆ రైట్ టైం ఏది? అంటే ఎప్పుడు మన హక్కు మొదలవుతుంది? చట్టం దీని గురించి చాలా క్లియర్గా చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ మొత్తం హక్కుకి మూలం ఒకటే పదం, రీజనబుల్ అప్రహెన్షన్. అంటే సమంజసమైన భయం అనే అర్థం. అంటే ఏంటి? మన బాడీకి ఏదో డేంజర్ జరగబోతోంది అనే ఒక రీజనబుల్ భయం మొదలైన ఆ క్షణం నుంచే మన సెల్ఫ్ డిఫెన్స్ హక్కు స్టార్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా దాడి జరగక్కర్లేదు, కేవలం ఆ దాడి చేసే ప్రయత్నంగానీ లేదా ఆ బెదిరింపుగానీ ఉంటే చాలు. సరే, ఈ లీగల్ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. ఈ స్టోరీలో ఇద్దరు క్యారెక్టర్లున్నారు. ఒకరు రామయ్య, ఇంకొకరు సురేష్. ఒకసారి సీన్ ఇమాజిన్ చేసుకోండి. సురేష్ చూస్తుండగా వాళ్ల ఫ్రెండ్ రామయ్య వైపు ఒక వ్యక్తి కత్తి పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన సురేష్ వెంటనే రామయ్యనిలా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు రామయ్య అడిగిన ప్రశ్న చూడండి, ఇది చాలామందికి వచ్చే కామన్ డౌట్. వాడింకా కొట్టలేదు కదా అని. కాని సురేష్ ఇచ్చిన జవాబే మన చట్టం యొక్క అసలైన సారాంశం. ఆ కత్తితో నడుచుకుంటూ రావడం అనే బెదిరింపు, దానివల్ల కలిగిన ఆ రీజనబుల్ భయం, అదే ఆత్మరక్షణ హక్కును స్టార్ట్ చేయడానికి సరిపోతుంది. అంతే. అండ్ ఇది రెండో ఇంపార్టెంట్ రూల్ని మనకు చెప్తోంది. ఏంటంటే ఆత్మరక్షణ హక్కు అనేది ఆ డేంజర్ ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. అది అవతల వాళ్ళని పనిష్ చేయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. సో ఆ ప్రమాదం ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడే మన హక్కు కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే, ఈ కథ మనకు రెండు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పింది కదా. సో వాటి బేసిస్ మీద ఆత్మరక్షణలో ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. డిఫెన్స్ అనేది ప్రివెంటివ్, అంటే నివారించడానికి, అంతేకాని పనిటివ్ కాదు, అంటే శిక్షించడానికి కాదు. మనల్ని మనం హాని నుంచి కాపాడుకోవడానికి లా పర్మిషన్ ఇస్తుంది, కాని ప్రమాదం పోయాక రివెంజ్ తీసుకోవడానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కత్తితో పొడిచే వరకు ఆగక్కర్లేదు, కానీ దాడి చేసినవాడు భయపడి పారిపోయాక వాడిని చేస్ చేసి కొట్టకూడదు. సో బేసిక్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 గోల్డెన్ రూల్స్. నెంబర్ 1, ఇమ్మీడియట్ డేంజర్ గురించి ఒక రీజనబుల్ ఫియర్ వచ్చినప్పుడు మన రైట్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ 2, ఆ డేంజర్ ఉన్నంతసేపు మాత్రమే మన రైట్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే దాడి చేసే వ్యక్తి వెనక్కి తగ్గాడో లేదా మన కంట్రోల్లోకి వచ్చాడో ఆ మూమెంట్లోనే మన హక్కు కూడా ఆగిపోతుంది. ఇప్పటిదాకా మనం చట్టంలో ఏముందో, థియరీ ఏంటో చూశాం, బావుంది. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏం జరుగుతుంది? పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి? ఆ రియాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాలి. మన పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ప్లేస్లో ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది కదా. అయినా సరే ఈ పర్టికులర్ టాపిక్లో అంటే ప్రైవేట్ డిఫెన్స్ హక్కు ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనే విషయంలో ఏమీ చేంజ్ అవ్వలేదు. సెక్షన్ నంబర్ మారిందంతే, కానీ రూల్ మాత్రం సేమ్ టు సేమ్. ఇక గ్రౌండ్ రియాలిటీకి వస్తే పోలీసులు ఫస్ట్ దేనిమీద ఫోకస్ చేస్తారంటే టైం లైన్. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఆర్డర్ చాలా ముఖ్యం. ఎవరు ఫస్ట్ కొట్టారు, ప్రమాదం ముగిసాక కూడా నిందితుడు దాడిని కంటిన్యూ చేశాడా? ఇవే వాళ్లు అడిగే మెయిన్ క్వశ్చన్స్. అందుకే ఇలాంటి కేసుల్లో సీసీటీవీ ఫుటేజ్, విట్నెస్ల మాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. పోలీసుల తర్వాత ఇక కోర్టుల విషయానికొస్తే వాళ్లు కూడా ఒక 3 పాయింట్ టెస్ట్ని అప్లై చేస్తారు. 1, ఆ భయం రీజనబుల్గా ఉందా? 2, ఆ డేంజర్ ఇమ్మీడియట్గా ఉందా? 3, డేంజర్ ఆగిపోయినప్పుడు నిందితుడు కూడా ఆగిపోయాడా? ఈ 3 ప్రశ్నలకి జవాబు ఎస్ అయితే ఆ వ్యక్తి నిర్దోషిగా బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు దీని వెనక ఒక పెద్ద ప్రిన్సిపల్ ఉంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్,
జీవించే హక్కు. ఈ రైట్ టు లైఫ్లో ఆ జీవితాన్ని కాపాడుకునే హక్కు కూడా కలిసే ఉంటుంది. అంటే ప్రభుత్వం తన ప్రజలు ఫస్ట్ దెబ్బ తగిలేదాకా సైలెంట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయదు. ప్రమాదాన్ని ముందే ఊహించి దాన్ని ఆపే హక్కు కూడా మనకు ఈ ఆర్టికల్ కింద వస్తుంది. ఓకే, ఇక ఫైనల్గా ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి జనాల్లో ఉన్న కొన్ని కామన్ అండ్ డేంజరస్ అపోహలని బ్రేక్ చేద్దాం. అన్నింటికన్నా పెద్ద అపోహ ఏంటంటే కొట్టాకే డిఫెన్స్ చేసుకోవాలి అనేది. ఇది కంప్లీట్గా తప్పు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ఫస్ట్ దెబ్బే మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు కదా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ రూల్ ఇదే: మన హక్కు అనేది ఫిజికల్ కాంటాక్ట్ మీద ఆధారపడి లేదు, అది రీజనబుల్ ఫియర్ మీద ఆధారపడి ఉంది. భయం మొదలైతే హక్కు మొదలవుతుంది, భయం పోతే హక్కు కూడా పోతుంది. దాట్స్ ఇట్. మొత్తంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మన స్టోరీలోని ఫైనల్ డైలాగ్ బెస్ట్ వే. ప్రమాదం మొదలైతే నీ హక్కు మొదలవుతుంది, అది ఆగితే అప్పుడే నీ చేతులు కూడా ఆగాలి. సింపుల్. మరి వేరే వేరే సిచ్యువేషన్స్లో ఈ రీజనబుల్ ఫియర్ ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న.